హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం టైప్ చేసిన మ్యాటర్ని టైప్ చేసిన వర్డ్స్ని ఎలా మాట్లాడిస్తాలో మనం టైప్ చేసిన వర్డ్ని అదే దాన్ని రీడ్ చేస్తే ఎలాగుంటుందో చూపిస్తాను. దానికోసం మీకు కావాల్సిన ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి టాకిట్, TALKIT, టాకిట్. ఆ టాకిట్ అనే సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు, అది ఫ్లాష్ ఫైల్. కాబట్టి ఆ టాకిట్ అనే సాఫ్ట్వేర్ మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని సరిపోతుంది. అది జస్ట్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. ఆ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి మీరు ఆ టాకిట్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ టాకిట్ అనే సాఫ్ట్వేర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలామంది వాయిసెస్ కానీ ఏవైనా కానీ, ఇప్పుడు సపోజ్ మనం శాంపుల్కి ఒక వర్డ్ని టైప్ చేస్తున్నాను, అది హలో అని. చూడండి, ఇక్కడ టాకిట్ అనే బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఇప్పుడు మ్యాన్ కదా, మనం ఉమెన్ చెక్ చేద్దాం. చూసారా ఎలా ఉంటుందో. ఇక్కడ పిచ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 200 నుంచి 300 పెడదాం పిచ్. చూడండి, దాన్ని అలా చేంజ్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ ఉంటుంది, 140 ఉంది స్పీడ్, మనం ఒక 40 to 50కి ఇద్దాం. అయితే స్పీడ్ తగ్గిపోయింది, చూసారా ఇలా ఉంటుంది. అండ్ మనం పాట పాడినట్టు ఉంటే ఎలా ఉంటుంది, సంగ్ అనే ఆప్షన్, పిచ్ క్వాలిటీ చూడండి ఇలా ఉంటుంది. ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. లిటిల్ రోబోట్, బిగ్ రోబోట్, రోబో ఫార్మాట్లో ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. మీరు ఒకవేళ మీ స్పెల్లింగ్ని కనుక మీకు రీడ్ చేయడం ఇబ్బందిగా ఉంటే, ఏదైనా పెద్ద స్పెల్లింగ్ని రీడ్ చేయడం ఇబ్బందిగా ఉంటే, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంటే, ఇలాంటి సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేసుకొని అది ఎలాగో ప్రొనౌన్స్ చేయాలి, ఎలా చూడాలని చెప్పేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలా కావాలనుకుంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.